జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు మంచి పరిచయం ఇది ఉందన్న. ఆయన అభిమానులు కలిసి కూడా అభిమానులతో ఇంటరాక్షన్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇంటరాక్ట్ అయ్యా? ఆయన ఇంటరాక్ట్ అభిమానులు. ఆయన గురించి ఏమైనా కొన్ని మాటలు మీరు చెప్తారా? కానీ నేను ప్రత్యేకంగా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్గా ఒకటి చెప్తా. ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ప్రూవెన్ దట్. చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు, అతి చిన్న వయసులోనే. గ్రేట్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఆ కూచిపూడి అన్నది చాలా హెల్ప్ తనకి. ఏమేం ప్రాక్టీస్ చేయడు, ఏం చేయడు, అలా వచ్చి గబగబా చూసి అనుకుని గబగబా చేసేసి టేక్ అంటాడు, చేసేసి వెళ్ళిపోతాడు. సో ఫైట్లు కూడా ఇప్పుడు ఇవి చేయగలిగిన అవి తెలుసు కాబట్టి చేస్తాడు డాన్స్. ఫైట్లు తెలియదు కదా, కానీ ఫైట్లు కూడా ఫైట్ మాస్టర్ చేసేటప్పుడు అవన్నీ చూసి వాళ్ళు చెప్పింది గ్రహించి వెంటనే, అదేం ప్రాక్టీస్ చేయలేదు తను, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని ఆ విగరు, ఇంకోటి ఆ స్ట్రెచ్లు కానివ్వండి, ఆ ఫాల్స్ కానీ అక్కడికక్కడ నేర్చుకొని చాలా అద్భుతంగా చేస్తాడు. తీసుకునే శక్తి ఎక్కువ, బాగా గ్రహించే శక్తి ఎక్కువ. మీరు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు దుర్యోధనుడు కనుక మనకు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటే మొత్తం లాక్కుంటానంట కదా మీలోంచి శక్తి. అలా మీరు గనక ఉన్నారంటే మీలోంచి మొత్తం శక్తి లాక్కుంటాడు. మీలో ఉన్న విద్య అంతా అని లాగుతాడు. మమ్మీలో అన్నాళ్ళు వసులులాగా అని పిలుస్తాడు. సో చాలా ఏకసంతాగ్రహి, ప్లస్ చూస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, అబ్జర్వేషన్ ఎక్కువ. అండ్ ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టే వెంటనే ప్రతిదీ ఈజీగా గ్రహించగలుగుతాడు. మీ ఇద్దరికి ఏమైనా గ్యాప్ వచ్చిందండి? గ్యాప్ ఏం లేదు, మా ఇద్దరు గ్యాప్ ఏంటి, గ్యాప్ అనుకుంటారు జనం. అనుకుంటున్నారు అంటే పెళ్ళైన తర్వాత కూడా నేను పక్కనే ఉండాలి, నైట్ 12 గంటల వరకు ఉండాలంటే సాధ్యమా? ఒకప్పుడు మేమంటే తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా పని లేనప్పుడు, తనకు షూటింగ్ లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూర్చొని సరదాగా బిర్యానీలు తను వండింది తిని మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, పాటలు పాడుకోవడం. తన పాటలు అద్భుతంగా పాడతాడు. అలా అలవోక పాడతాడు. ఏ పాట అయినా సరే మొత్తం లిరిక్స్ గుర్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక పాట గుర్తుందంటే ఓకే, ఇలా ఏదైనా వస్తుంటే అది పాడుతుంటాడు లిరిక్. ట్రిబుల్-ఆర్ సినిమా టైంలో మన కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ జుమ్ముకు అదంటది కదా, ఒక పాయింట్ మీద చెప్పి ఆ లైన్ గురించి చెప్తాను, నాకు ఈ పాయింట్ ఇలా నచ్చదని కూడా అంత పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటారు సాంగ్స్ మీద. ఎవ్రీ లైన్ కూడా ఆయన వింటారు.